నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి సాధించాలి అంటే అన్ని రంగాలతో పాటు యువతకి ఉపాధి కల్పన కూడా ఎంతో ముఖ్యం. మరి అలాంటి యువతకు ఉపాధి కల్పన గత 5 ఏళ్లలో ఏ విధంగా ఉంది, కూటమి ప్రభుత్వం వచ్చాక ఏ విధంగా ఉంది అన్న చర్చ ఇప్పుడు ప్రజల్లో నడుస్తోంది. ఎందుకు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువత భవిష్యత్తే ధ్యేయంగా ఎన్నో పెట్టుబడులను తీసుకొస్తూ ఉంది. అందులో భాగంగానే విజయవాడలో ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ సమ్మిట్ అనే ఒక కార్యక్రమం జరిగింది. దానికి యుఏఈ ఆర్థిక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ హాజరయ్యారు. ఆయన ఒకే ఒక మాట చెప్పారు, దావోస్లో నేను ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో 5 నిమిషాలు మాట్లాడాను. సో 6 నెలల్లోనే నేను ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వచ్చాను అంటే ఎంతగా నన్ను ఆకట్టుకుంది అని చెప్పి ఆయన చేసిన ప్రసంగం కూడా ఇప్పుడు యువతను ఆకట్టుకుంటుంది. అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా మనం చూసాము, ఐటీ చదువుకున్నటువంటి యువతను తీసుకొచ్చి మరి లిక్కర్ స్కామ్లో డెన్లకు ఇన్ఛార్జిగా పెట్టినటువంటి పరిస్థితి. మరి మేము ఉద్యోగ కల్పన కల్పించాం, అలాగే వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చాం, సచివాలయాల్లో ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి మరి అప్పటి ప్రభుత్వం చెప్పుకుంటుంది. ఏదేమైనా కూడా మరి అప్పటి ప్రభుత్వానికి ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం యువతకి అలాగే రాష్ట్ర అభివృద్ధికి చేస్తున్నటువంటి కృషి ఏంటి, రెండింటిపైన కూడా ఈరోజు బేరీజ్ వేసుకునే ప్రయత్నం చేద్దాం. డిబేట్లో మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ సత్యమూర్తి గారు, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పెట్టుబడులు వరుసగా వస్తూ ఉన్నాయి. ఈవెన్ మనం ఎప్పుడూ చెప్పుకుంటానే ఉంటాం, రాష్ట్రానికి రాజధాని లేదు, రాజధాని లేకపోయినా ఒక వ్యక్తిపై నమ్మకంతో ఇలా కంపెనీలు వస్తున్నాయి అంటే అది మామూలు విషయం కాదు. లోకేష్ గారు చెప్పినట్టు చంద్రబాబు గారే మా బ్రాండ్ అని. సో ఇప్పుడు యుఏఈ మంత్రి కూడా అబ్దుల్లా బిన్ రావడం, చంద్రబాబు గురించి మాట్లాడడం, సో ఇవన్నీ చూస్తుంటే మరి అసలు యువతకి ఉపాధి కల్పన, యువత భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఇక్కడ మెయిన్గా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే లూలు గ్రూప్ రావటం. ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్మోహన్ రెడ్డి లూలు గ్రూపుని వెళ్ళగొట్టాడు. అప్పుడు వైజాగ్లో పెద్ద మాల్ ఏర్పాటు చేద్దామని చెప్పి లూలు గ్రూప్ ముందరకు వస్తే ఆ తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి, అంత జరిగింది. జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత లూలు గ్రూపును అక్కడి నుంచి వెళ్ళగొట్టాడు. మళ్ళీ ఎప్పుడైతే ఈ జగన్మోహన్ రెడ్డి పీడ విరగడైపోయిందో రాష్ట్రానికి, అప్పుడు మళ్ళీ పెట్టుబడులు మొత్తం ఇబ్బడి ముబ్బడిగా వచ్చేస్తూ ఉన్నాయి. వాటిలో భాగంగా లూలు గ్రూప్ కూడా వచ్చేసింది. లూలు గ్రూప్ కూడా వచ్చి ఈసారి ఏం చెప్పారంటే, ఒక వైజాగ్లోనే కాదు, మేము విజయవాడ తిరుపతిలో కూడా మేము బిగ్గెస్ట్ మాల్స్ పెడతాము అని చెప్పారు. ఇప్పుడు మీరు ప్రస్తావించిన ఈ ఇన్వెస్టోపియా ఉంది కదా, ఇందులో లూలు గ్రూప్ చైర్మన్ కూడా వచ్చారు. ఆయన కూడా మాట్లాడుతూ ఆయన ఏం చెప్పాడు అంటే, ఇక్కడ ఈ హార్టికల్చర్ ఎకానమీ వీటిని మేము అభివృద్ధి చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము అని చెప్తున్నారు. అంటే ఇక్కడ వ్యవసాయ ఉత్పత్తులు లేదు పండ్ల ఉత్పత్తులు వీటిని మేము ప్రాసెస్ చేసుకొని యుఏఈకి కానీ ఇతర దేశాలకు పంపించటం, దానివల్ల ఏమవుతుంది అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతాంగానికి మేలు జరుగుతుంది అని చెప్పి ఆయన ఆఫర్ ఇస్తూ ఉన్నాడు. అంటే రకరకాల ప్రాజెక్టులు, ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులుగా ఇవన్నీ ముందరికి రావటం, ఇవన్నీ కూడా మొత్తం ఈ మధ్యకాలంలో అంటే గత ఏడాది కూటమి ప్రభుత్వ పాలనలో ఇవన్నీ ఊపందుకున్నాయి. ఓవరాల్గా 9.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రావటమే కాకుండా ఇండస్ట్రీ స్పెసిఫైడ్ గ్రూప్స్ వస్తూ ఉన్నాయి. ఇవన్నీ రావటం వల్ల ఏమవుతుంది అంటే మన దగ్గర ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కనుక ఎక్కువ వస్తే ఫుడ్ చైన్ బలపడుతుంది. ఆ ఫుడ్ చైన్ బలపడితే మనకి రైతులకి ఉపయోగపడుతుంది. ఇది ఒకవైపు రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న డెవలప్మెంట్. మీకు ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈయన సాత్విక్ మురారి అని చెప్పి ఒక వ్యక్తి, ఈయన 2014-15 సంవత్సరంలో విదేశీ విద్య ప్రోగ్రాం కింద ఈ సాత్విక్ మురారి ఐర్లాండ్ వెళ్ళాడు. ఐర్లాండ్ వెళ్ళి అక్కడ రాష్ట్ర ప్రభుత్వ సహాయంతో చదువుకున్నాడు. 2014 నుంచి
2019 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్కీమ్ అనేది చాలా పకడ్బందీగా నడిచింది. చాలా కొన్ని వేల మందిని పంపించారు, వేల మందికి ఫైనాన్స్ చేశారు, వేల మందిని చదివించారు. అందులో ఒకతను ఈ సాత్విక్ మురారి. ఇతను ఐర్లాండ్ వెళ్ళి అక్కడ వ్యాపారాలు అవన్నీ చేసి ఇప్పుడు ఇండియా తిరిగి వచ్చి నిన్న మొన్న చంద్రబాబు నాయుడిని కలిశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి అతను ఏం చెప్పాడంటే, మీరు P4 మోడల్ని తీసుకొస్తున్నారు, పేద ప్రజల్ని హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చి, అంటే పేద ప్రజలను చెయ్యి పట్టుకొని వాళ్ళని జీవితంలో అభివృద్ధి చెందేలాగా చెయ్యాలని మీరు P4 మోడల్ తీసుకొచ్చారు. ఆ హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వటానికి నేను కూడా సిద్ధము. మీరు ఎంతమందిని అప్పగిస్తే అంతమందికి, దాదాపుగా 4-5 ఎవరన్నా అప్పగిస్తే నేను వాళ్ళకి విదేశీ విద్య చదివించటానికి అంతా నేను స్పాన్సర్ చేస్తాను అని చిన్న వయసులో ఉన్న ఈ సాత్విక్ మురారి వచ్చి చెప్తూ ఉన్నాడు. అంటే మనం ఏది విత్తితే అదే చెట్టు అవుతుంది. చంద్రబాబు నాయుడు ఈ తరహా, అంటే పేద ప్రజల్ని విదేశాలకి పంపించి అక్కడ చదివించటం ద్వారా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ సమాజానికి రిటర్న్ వస్తున్నది ఏంటి అంటే, ఈ పిల్లాడు నేను ఇంకొక 5గురిని నేను స్పాన్సర్ చేసి పంపిస్తానండి, నేను చదివిస్తాను, వాళ్ళ విదేశీ విద్యకు అయ్యే ఖర్చు మొత్తం నేను పెట్టుకుంటాను అని చెప్పి ముందరకు వచ్చాడు. దిస్ ఈజ్ ది గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్. అంటే మనం పెట్టే మన గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెడుతున్న స్కీమ్స్ ఇవన్నీ కూడా ఎంత మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ఆ ఫలితాలను ఇవ్వటము, స్కిల్ డెవలప్మెంటు, ఈ సంబంధిత అంశాలన్నిటిలో కూడా ఒక అడుగు ముందరికి వేయటం వల్ల టెక్నికల్ పీపుల్ అవైలబిలిటీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ అయిపోతూ ఉన్నది. దాంతో మానవ వనరుల కోసం వేరే రాష్ట్రాల నుంచి ఎవరో టెక్నికల్ పీపుల్ని తెప్పించుకోవాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్కి పడదు. ఇటువంటి అంటే మొత్తం టోటల్ ఎకోసిస్టమ్ని, అంటే ఎకోసిస్టమ్ అంటారు దాన్ని, మొత్తం అంటే పరిశ్రమ తీసుకురాగానే సరికాదు, ఆ పరిశ్రమకి సరిపడా ట్రైన్డ్ మ్యాన్ పవర్ని ఇవ్వాలి. ఆ ట్రైన్డ్ మ్యాన్ పవర్ని ఇవ్వటమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున సౌకర్యాలు కల్పించాలి. ఇవన్నీ కూడా ఆ ఎకోసిస్టమ్ క్రియేట్ చేయటం అంటారు. అది పర్ఫెక్ట్గా చేస్తూ ఉన్నారు. అందుకని ఇప్పుడు యూత్ అంతా కూడా ఎగ్జైటెడ్గా ఉన్నారు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతున్నది అని. ఇంకా మీరు అడిగిన క్వశ్చన్లో పార్ట్గా జగన్మోహన్ రెడ్డి విషయం చూస్తే, ఐఐటి చదువుకొని వచ్చిన వాళ్ళని, ఐఐఎం చదువుకొని వచ్చిన వాళ్ళని, ఆంధ్రప్రదేశ్లో పనిచేసే టీచర్లని, ఎక్కడ పెట్టాడు? మద్యం షాపుల దగ్గర క్యూ లైన్లు కంట్రోల్ చేయడానికి పెట్టాడు. 3.5 లక్షల ఉద్యోగాలని చంద్రబాబు నాయుడు తీసేశాడని చెప్పాడు. ఏంట్రా 3.5 లక్షల ఉద్యోగాలంటే వాలంటీర్లుట. ఆ తర్వాత ఈ మందు షాపుల్లో, అంటే జగన్మోహన్ రెడ్డికి క్యాష్ కలెక్షన్ ఏజెంట్లుగా పెట్టుకున్న 1.5 మంది, ఆ 1.5 మందిని 2 లక్షల మందిని లెక్కేసి 3.5 లక్షల మందిని చంద్రబాబు నాయుడు తీసేశాడని చెప్తున్నాడు ఆ జగన్మోహన్ రెడ్డి. అంటే సారా కోట్లలో పనిచేసే వాళ్ళని ఎంప్లాయ్మెంట్ కింద లెక్కేస్తూ ఉన్నాడు. ఆ మద్యం షాపుల్లో కూర్చొని క్యాష్ వసూలు చేసి జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలి. వాళ్ళని తీసేసేట చంద్రబాబు నాయుడు. ఆయన బాధపడిపోతూ ఉన్నాడు ఆ జగన్మోహన్ రెడ్డి. సార్ శ్రీనివాస్ గారు, మీరు గత 5 ఏళ్లలో చూసుంటారు, ఇప్పుడు చూస్తూ ఉన్నారు. మరి అంటే ఇప్పటికిప్పుడు ఉద్యోగ కల్పన జరగకపోయినా కూడా ఫ్యూచర్కి ఇప్పుడు గ్రౌండ్ అవుతున్నటువంటి పరిస్థితి, మరి మీరు అంటే ఎలాంటి డిఫరెన్స్ చూశారు? గత 5 ఏళ్లలో ఎలా ఉంది యువత భవిష్యత్తు, మరి ఇప్పుడు రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు ఏంటి, అలాగే ఇప్పుడు యువత అభిప్రాయం ఎలా ఉంది కూటమి ప్రభుత్వ పాలనపై? అంటే ప్రపంచంలో యువ జనాభా అత్యధికంగా ఉన్న దేశం భారతదేశం. ఇది 35 ఏళ్ల లోపు ఉన్నటువంటి యువత 65% భారతదేశంలో ఉన్నారు. భారతదేశంలో యువ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. అంటే రాబోయే భవిష్యత్తు వాళ్ళదే. ఏది వాళ్ళే ఆర్థిక వనరులు,
ఇప్పుడు యువత ఉపాధి కల్పన పైన దృష్టి పెట్టని ప్రభుత్వం ఏంటది, ఒక తరాన్ని నాశనం చేస్తున్నట్లు. మనం చూసాం, అటు విద్య ఇటు ఉపాధి, ఇవి రెండు కూడా మనం సింక్రనైజ్ చేసుకోవాలి. బయటకు వచ్చేటటువంటి గ్రాడ్యుయేట్స్ ఇంజనీరింగ్ చదువుకుని బయటకు వస్తున్నారు, 3 లక్షలు 4 లక్షల మంది ప్రతి సంవత్సరం బయటకు వస్తున్న వాళ్ళకి ఉపాధి కల్పించడం ముఖ్యం. దానికి కంపెనీలు రావాలి, పరిశ్రమలు నెలకొల్పాలి, పెట్టుబడుల్ని ఆకర్షించాలి, అదొక యజ్ఞంగా చేయాలి. అంటే వీళ్ళు ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో మనం చూసాం, ఇప్పుడే సత్యమూర్తి గారు చెప్పారు, తరిమేశాడు, వాటాల కోసం బెదిరించి తరిమేశాడు. ఏది లులు గ్రూపు మరి ఎక్కడికి వెళ్ళి పెట్టేసుకుంది, వీళ్ళ యొక్క బెదిరింపులు తట్టుకోలేక అసలు రానన్నాడు ఆయన. ఆ లులు గ్రూప్ చైర్మన్ ఒక లేఖ కూడా రాశాడేమని, ఇంకా భవిష్యత్తులో నేను ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టే ప్రసక్తే లేదని. అంటే అంతగా వెక్స్ అయిపోయారు. ఎక్కడో దాకా ఎందుకు ఆయన ఎవరు, మన చిత్తూరు జిల్లా ఎన్ఆర్ఐ ఎవరు, గల్లా రామచంద్రనాయుడు, జయదేవ్ వాళ్ళ ఫాదర్, గల్లా జయదేవ్ తండ్రి అక్కడెక్కడో సెటిల్ అయిన కుటుంబం, అమెరికాలో వాళ్ళు బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు. ఇక్కడ నా ప్రాంతంలో నేను పరిశ్రమలు పెట్టాలి, ఇక్కడ ఉపాధి కల్పించాలి, నా నేటివ్ డిస్ట్రిక్ట్ చిత్తూరు, తిరుపతి అంటూ అక్కడ అమర్రాజా బ్యాటరీస్ అవన్నీ నెలకొల్పారు. పెద్ద ఎత్తున అక్కడ ఉపాధి కల్పన, పెట్టుబడులు వచ్చాయి. దాన్ని తరిమేశాడు, ఎక్స్టెన్షన్ వాళ్ళకి ఇవ్వకుండా. వాళ్ళ భూములన్నీ, రాజశేఖర రెడ్డి ఇచ్చిన భూములను కూడా జగన్మోహన్ రెడ్డి రద్దు చేస్తూ ఎన్ని వేధింపులకు గురి చేస్తే మరి గల్లా జయదేవ్ ఎక్కడికి వచ్చి పెట్టుకున్నాడు, మహబూబ్ నగర్ దగ్గర 10,000 కోట్లతో అక్కడ ఎక్స్టెన్షన్ పెట్టారు. అంటే 10,000 మందికి ఉపాధి పోయింది ఒక్క అమర్ రాజా ఎక్స్టెన్షన్ తెలంగాణకు రావటం వల్ల. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళ దగ్గర ఉద్యోగాలు చేస్తే మనకేమొస్తుంది, అసలు పరిశ్రమలు తేవాల్సిన మనమే అవసరం కొట్టాలి, జేబులు కొట్టాలి, బస్ స్టాండ్లో జేబులు కొట్టాలని చెప్పి మనమే ఫిష్ మార్ట్లు అలాంటివి పెట్టుకుని మన కాళ్ళ మీద మనం సొంతంగా నిలబడాలి, అది నేర్పించాలి అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మీరు చూసే ఉంటారు. అంటే ఫిష్ మార్ట్లు పెట్టిస్తారా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లతో? చెప్పాడు కదా, సారా దుకాణాల్లో పెట్టించి మద్యం దుకాణాల్లో. ఇప్పుడు వీళ్ళు అదే ఖరగ్పూర్ ఐఐటీలో చదివాడు అతను. ఎవరు, ఆ తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి అనేవాడు చదువుకున్నది ఎక్కడ, ఖరగ్పూర్లో. అతన్ని తీసుకొచ్చి మిథున్ రెడ్డి లేకపోతే కసిరెడ్డి రాజ్ ఈ డెన్ ఇన్ఛార్జీలు చేశారు. మద్యం డెన్లకి ఇన్ఛార్జీలు, డబ్బులు క్యాష్ డెన్లకి ఇన్ఛార్జి. తాజెడ్డ కోతి వనవల్ల జరిచిందని అతను ఏం చేశాడు, పోయి ఖరగ్పూర్ పూర్వ విద్యార్థుల సమావేశానికి వెళ్ళి ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, నేను 7 రాష్ట్రాల్లో బిజినెస్ చేస్తున్నా, నేను 10 లక్షలు డొనేట్ చేస్తున్నా అన్నాడు ఖరగ్పూర్ ఐఐటికి. పాప మా పిల్లలంతా ఇతను ఒక సెలబ్రిటీ కింద చూసి మాకు కూడా ఇప్పించు ఉద్యోగాలంటే ఏం చేశాడు, తాడేపల్లి డెన్కి ఒకటి ఇన్ఛార్జిగా పెట్టాడు, ఇంకొక ఇద్దరిని తెచ్చి తాడేపల్లి డెన్లో పెట్టాడు. ప్రణయ్ ప్రకాష్నేమో తాడేపల్లి డెన్కి పెట్టాడు. సైఫ్ అహ్మద్ వాడిని తీసుకొచ్చి ఇక్కడ అత్తాపూర్ డెన్కి ఇన్ఛార్జిగా పెట్టాడు. సైమన్ అని ఇంకొక స్టూడెంట్. వీళ్ళందరూ ఎవరు, ఐఐటీల్లో చదివారు. ఇందాక ఖరగ్పూర్ ఐఐటి అంటే టాప్, అది దేశంలో నెంబర్ 1. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మీరు అన్నట్టుగా ఇదా ఉపాధి కల్పన? అరే రేషన్ షాపులు, దానికి ఏదో వెహికల్స్ పెట్టాడు, రేషన్ వెహికల్స్ డ్రైవర్లు, అది ఈ ఉద్యోగాలు నేను కల్పించాను, 25,000 మంది 40,000 మందికి ఉద్యోగాలు కల్పించాను, ఆ ఉద్యోగాలు పోగొట్టాడు చంద్రబాబు అంటాడు. అంటే వెహికల్ డ్రైవర్గా పనిచేయటం లేకపోతే ఆ తూకాలేసి అమ్మటం, అదే ఆ ఉద్యోగం. పిల్లలు ఏది కోరుకుంటున్నారు, వాళ్ళల్లో నైపుణ్యాభివృద్ధి. గ్రాడ్యుయేషన్ చేసిన పిల్లల్ని స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలి. స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చిన తర్వాత నువ్వు కంపెనీల్లో వాళ్ళని ఎస్టాబ్లిష్ చేస్తే, ఇప్పుడు మేధో మథనం, వాళ్ళు ఏంటి ఐడియాలు డెవలప్ అవ్వాలంటే అదేమంటే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అంటాడు. చంద్రబాబు అరెస్ట్ చేయాలంటాడు. స్కిల్ పెంచుతావా నువ్వు, అటు పెంచడానికి వీల్లేదు, అరెస్ట్ చేయాలంటాడు. ఏది స్కామ్? ఇప్పుడు లిక్కర్ మాఫియా స్కామ్ కాదు, అందులో స్కామ్ జరగలేదంటాడు. లేని స్కామ్ జరిగిందని మద్యంలో అంటున్నాడు. మద్యంలో స్కామ్ ఎట్లా జరుగుద్ది? మద్యంలో స్కామ్ జరగదు, కానీ స్కిల్ డెవలప్మెంట్లో స్కామ్ జరుగుద్ది అనేది జగన్మోహన్ రెడ్డి లాజిక్ అన్నమాట. ఇప్పుడు మనం చూసాం, ఇప్పుడు వాలంటీర్లు, పీజీ చేసిన పిల్లలు, గ్రాడ్యుయేట్స్, ఇంజనీరింగ్ చేసిన పిల్లలు, వాళ్ళని నువ్వు ఇళ్ల చుట్టూ తిప్పుతావా? 5,000 దగ్గర ఆపేశాడు కదండి, వాళ్ళ భవిష్యత్తుని చిదిమేశాడు కదా. 5,000 రూపాయలను వాళ్ళకి ఇచ్చే జీతం. అంటే జగన్మోహన్ రెడ్డి ఏ ఉద్యోగాలు కల్పించాడా అంటే వాలంటీర్లు. పోనీ వాళ్ళనన్నా పర్మనెంట్ చేసావా? ఎలక్షన్ ముందు పార్టీకి పనిచేయమన్నాడు,
రాజీనామాలు చేయించాడు వాళ్ళతో, ఎమ్మెల్యేలు ఎమ్మటబడి తిప్పించుకున్నాడు, 3 నెలలు అడ్వాన్స్ కూడా ఇస్తున్నానని చెప్పి పార్టీ ప్రచారం చేసి ఇవాళ వాళ్ళ యొక్క భవిష్యత్ అంధకారం చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదు. అంటే 2.5 లక్షల మంది వాలంటీర్లు అంటాడు, 1 లక్ష మంది ఎవరు? ఈ మద్యం షాపుల్లో పనిచేసేటువంటి వాళ్ళ. అంటే ఎలాంటి యువతని ఏ విధంగా దిగజార్చాడు, గంజాయి మాఫియాలో పెట్టాడు, డ్రగ్స్ మాఫియాలో పెట్టాడు. పిల్లల బలహీనతలను ఆధారంగా చేసుకుని వాళ్ళకేంటి, వాళ్ళల్లో నైపుణ్యం పెంచే ప్రయత్నం చేయకుండా, అంటే ఇప్పుడు రౌతుని బట్టే గుర్రం. ఏది, జగన్మోహన్ రెడ్డి నేరస్తుడు కాబట్టి నేరస్తుల కార్ఖానాగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేశాడు. ఇప్పుడు మనం చూసాం, ఎవరైనా మళ్ళీ లులు వచ్చాడు, అతను అమరావతిలో పెడుతున్నాడు, మళ్ళీ ఎక్కడ విశాఖపట్నంలో పెడుతున్నాడు, తిరుపతిలో పెడుతున్నాడు. కేవలం మాల్సే కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా పెట్టడం. ఇవాళ విశాఖపట్నంలో 9,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి ఒక్క ఉత్తరాంధ్రాలో. టీసీఎస్ 12,000 మందికి ఉపాధి అంట, కాగ్నిజెంట్ 8,000 మందికి ఉపాధి అంట. ఈ రెండిట్లోనే 20,000 మందికి ఉపాధి. మరి దగ్గర ఒక 3,000 కోట్ల పెట్టుబడులు. అదేమంటే ఉర్సానా, అర్సానా, లేకపోతే ఇడ్లీ కూడా రాదంటాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి అన్ని ఇడ్లీలు దోశలే. ఒకసారి కడప ఎక్కడికో వెళ్ళాడండి. కడప వెళ్ళి ఒక ప్రసంగం ఇచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి. నేను అసలు ఊహించలేదు, నా జీవితంలో ఇది మరపురాని రోజు, అది ఇది అంటే నేను అప్పట్లో, ఇప్పుడు కాదు కానీ అప్పట్లో నేను ఆసక్తిగా చూసా. ఏమన్నా 1,00,000 కోట్లు పెట్టుబడి తెచ్చాడేమో, కడప ఆ స్టీల్ ఫ్యాక్టరీని ఇనాగరేట్ చేస్తున్నాడేమో ఆసక్తిగా చూస్తే, నేను కలలో కూడా అనుకోలేదు ఇక్కడ ఫిష్ మార్ట్ పెట్టాను అని చెప్పి ఫిష్ మార్ట్ పెట్టాట. దాన్ని ఇనాగరేట్ చేయడానికి ఈయన ముఖ్యమంత్రిగా వచ్చాడు, వచ్చి స్పీచ్ ఇస్తున్నాడు. నేను అసలు కడపలో చేపలు అమ్ముతారని నేను ఎక్స్పెక్టే చేయలేదు అని చెప్పి చెప్తున్నాడు. ఏమన్నా అసలు అతన్ని ఏమన్నా ముఖ్యమంత్రి ప్లేసులో ఉండి నేను అసలు ఊహించనే లేదంటాడు, ఎక్స్పెక్టే చేయలేదట. కడపలో చేపలు అమ్ముతారన్న విషయం ఎక్స్పెక్ట్ చేయలేదట. పోనీ అయ్యన్నా ఉంచాడా? అవి కూడా మూతేశాడు. ఆ ఫిష్ మార్ట్లు కూడా మూతేశాడు. వెంటనే ఖాళీ డబ్బాలు కనపడుతున్నాయి. అక్కడ కూడా వ్యాపారం ఏం జరగట్లేదు. అక్కడ కూడా ఎవరు నలుగురు అమ్ముకోవటం, ఉపాధి పొందటం ఏం లేదు. ఒక నిరర్ధక పాలన చేశాడు. అతను మాత్రం మంచిగా అర్థాన్ని సంపాదించుకున్నాడు, కొల్లగొట్టాడు. ఇక్కడ మీరు లులు ఆయన ఎవరు మంత్రి, యుఏఈ మినిస్టర్ ఆయన అబ్దుల్లా బిన్ ఏమని చెప్పాడు? దావోస్లో కలిశాను ఏపీ సీఎం చంద్రబాబుని, మరి 6 నెలల్లోకి నేను వచ్చి దీన్ని ఇనాగ్రేట్ చేస్తున్నాను, ఇక్కడ దీనికి పెట్టుబడులు పెడుతున్నాను. బిల్ గేట్స్ ఎక్కడ కలిశాడు? దావోస్లో కలిశాడు. విశాఖపట్నంలో మరి వాళ్ళు పెడుతున్నారు, మైక్రోసాఫ్ట్ కానీ గూగుల్ కానీ. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి దావోస్ వెళ్ళాడు, ఆయన కూడా తగుదనమ్మా అంటూ అందరూ వెళ్తున్నారు నేనెందుకు వెళ్ళకూడదని ఒకసారి వెళ్ళాడు 5 ఏళ్లలో. వెళితే అక్కడ ఎవరిని కలిశాడు? శరత్చంద్రారెడ్డిని కలిశాడు. శరత్చంద్రారెడ్డిని కలవడం కోసం నువ్వు దావోస్ వెళ్ళాలా? ఆయన ఉండేది ఇక్కడే కదా, అరవిందో. ఆ రోజు అన్నారు కదా సార్, దావోస్ పర్యటన వెళ్ళినప్పుడు అన్ని రాష్ట్రాల వాళ్ళు పరిశ్రమలు తీసుకొస్తే వీళ్ళు ఏం పరిశ్రమలు తీసుకురాలేదు, మళ్ళీ వెళ్ళిన ఖర్చులు దండగా అన్న అప్పుడు ఎగతాళి చేసిన పరిస్థితి మనం చూసాం కదా. ఏమి కలవటమో దేవుడెరుగు. శరత్చంద్రారెడ్డిని కలవంగానే ఆయన జైల్లోకి వెళ్ళాడు. ఏది, తిహార్ జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన లిక్కర్ స్కామ్లో అతను, మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో శరత్చంద్రారెడ్డి పాత్ర పైన ఆయన మరి ఊసలు లెక్క పెట్టాల్సిన. ఈ ఏపీ లిక్కర్ స్కామ్ కూడా ఫైనాన్స్ ఆయనే కదా చేసింది, ఫస్ట్ డబ్బులు ఇచ్చింది. అంటే ఎట్లాంటి అరబిందోని ఏ స్థాయికి తీసుకొచ్చాడు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో అది ఎస్టాబ్లిష్ అయింది, బ్రహ్మాండంగా వాళ్ళు నిలదొక్కున్నారు. పార్థసారథి రెడ్డి, ఆ హెట్రో వాళ్ళు కానీ వీళ్ళు కానీ. అలాంటి అరవిందో చివరికి అది కాస్త అవినీతి బంధు అయిపోయింది. అదేం అరవిందో? విజయసాయి రెడ్డితో వియ్యం అన్నారు, జగన్మోహన్ రెడ్డితో నెయ్యం అన్నారు, చివరికి జైళ్ళకి వెళ్ళాల్సిన పరిస్థితి. మందులు అమ్ముకునే అరవిందోని మందు అమ్మే అరవిందోగా మార్చాడు. అబ్బాబ్బా, ఏం చెప్తారు నిజంగా. ఏది ఒక మెడిసిన్లో ఉండాల్సిన వాళ్ళు ఏంటి, వాళ్ళు అసలు పెద్ద ఒక రకంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో వెళ్ళాల్సిన వాళ్ళు. ఇప్పుడు సుచిత్ర ఎల్లా, లేకపోతే కృష్ణ ఎల్లా,
ఏంటది వ్యాక్సిన్ తయారీలో వాళ్ళు ఏ విధంగా మరి అక్కడ ఇది పెట్టుకోవటం, ఇవాళ మరి వాళ్ళు ఏ విధంగా మరి ప్రపంచానికి కళ్ళ ముందు ఉన్నారు. అంటే ఒక పారిశ్రామికవేత్తనైనా ఒక విద్యాధికుడినైనా నిలబెట్టాలన్నా నేల కూల్చాలన్నా వీళ్ళే అనమాట. అయితే సార్, కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే 20 లక్షల ఉద్యోగ కల్పన ఈ 5 ఏళ్లలో సంకల్పించింది. అసలు ఆ సంకల్పమే చాలా గొప్పదని చెప్పొచ్చు. ఇప్పటికే డిఎస్సి ప్రకటించింది, మనకు తెలిసిన విషయమే. ఇందాక నేను ఒక మాట అన్నాను, దావోస్ వెళ్ళినప్పుడు వీళ్ళు ఏమి పెట్టుబడులు తీసుకొచ్చారు, వీళ్ళకి రవాణా ఛార్జీలు దండగా అని చెప్పి అప్పట్లో కమెంట్ చేశారు. సో ఇప్పుడు చూస్తే మనం వరుసగా పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, వీళ్ళు ఏం ప్రకటనలు కూడా చేయలేదు వచ్చిన తర్వాత అని కూడా పక్క రాష్ట్ర రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు, ఏనేం తీసుకొచ్చారని కూడా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత ఇప్పుడు చూస్తే మనం చూస్తూ ఉన్నాము. అండ్ ముఖ్యంగా ఏపీ దిశను మార్చే ఏంటంటే క్వాంటమ్ వ్యాలీ, హైడ్రోజన్ వ్యాలీ, ఇవి అసలు చాలా అంటే ఈవెన్ అమెరికాలో తర్వాత ఇక్కడే పెట్టడం కూడా పెట్టుబడులను బాగా ఆకర్షిస్తున్నటువంటి అంశం. సో మరి ఇప్పుడు ఏం మాట్లాడతారు వాళ్ళు, మరి వస్తున్నటువంటి పెట్టుబడులన్నీ నిజం కాదంటారా? ఉర్సా క్లస్టర్స్ హైదరాబాదులో పెడతామని చెప్పి దావోస్లో తెలంగాణ గవర్నమెంట్ తోటి అగ్రిమెంట్ చేసుకుంటే వీళ్ళు ఏమన్నారు, తెలంగాణకి పెట్టుబడులన్నీ వెళ్ళిపోయినాయి, వీళ్ళు ఊరికే సరదాకి వెళ్ళి తిరిగి వచ్చారు అని చెప్పారు. అదే ఉర్సా క్లస్టర్స్ విశాఖపట్నం వస్తే దాని మీద నిప్పులు పోశారు. ఎంత చండాలమైన క్యాంపెయిన్ చేశారో వీళ్ళు. అయినా వస్తున్నది ఉర్సా క్లస్టర్స్ వస్తుంది, అందులో ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడ ఈ క్వాంటమ్ వ్యాలీ గురించి, క్వాంటమ్ వ్యాలీ మొత్తం ప్రపంచం మొత్తం ఒక్కసారి ఆశ్చర్యపోయి చూశారు. క్వాంటమ్ వ్యాలీ ఎక్కడ వస్తున్నది అంటే అమరావతిలో వస్తున్నది. అసలు మీకు ఎవరు ఊహించని పరిణామాలు ఇవన్నీ. అటువంటిది ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు ఇంకొకటి కొత్త గ్రీన్ హైడ్రోజన్ అని టేకప్ చేశాడు. గ్రీన్ హైడ్రోజన్ మొత్తం దాన్ని అంటే కాస్ట్ ఎఫెక్టివ్గా తీసుకురావాలి. ఇప్పుడు ఏంటంటే దాని ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ ఉన్నది కాబట్టి ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నది. చంద్రబాబు నాయుడు అదే చెప్పాడు, దీని ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించి ఇస్తాను ఈ ప్రపంచానికి అని చెప్పాడు. ప్రపంచానికి వాటర్ రేవులు అన్నీ కూడా గ్రీన్ హైడ్రోజన్ ఎగుమతికి నేను ఉపయోగిస్తాను, ఆంధ్రప్రదేశ్ వాటర్ రేవులు అన్నీ అని చెప్తున్నాడు. మనం జగన్మోహన్ రెడ్డి గారు దేనికి ఉపయోగించాడు వాటర్ రేవుల్ని? రేషన్ బియ్యం ఇటానికి. అంటే మనం చెప్పుకుంటే ఈ రోజున మనం నవ్వుకుంటూ చెప్పుకుంటున్నాం, కానీ ఆ రోజున ఏడ్చే పరిస్థితి. నవ్వటం కాదు కదా ఈ విషయాలు. అరే రేషన్ బియ్యాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారా పోర్టులు ఉపయోగించుకొని అని పబ్లిక్లో కూడా చెప్పలేని పరిస్థితి ఉండేది. పోర్టుల్ని కబ్జా చేశారు, గన్ పాయింట్ తోటి పోర్టుల్ని కబ్జా చేశారు. అటువంటి పరిస్థితి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున మొత్తం గ్రీన్ హైడ్రోజను, గ్రీన్ ఎనర్జీ హబ్గా మారుస్తానని చెప్తున్నాడు. క్వాంటమ్ వ్యాలీ తీసుకురావటం, ఇవన్నీ తీసుకురావడంతో ఏమవుతున్నది అంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ఇంపార్టెంట్ కీ ఫ్యాక్టర్ ఇన్ ఇండియాగా మారుతున్నది. అందుకనే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంయుక్త మేనిఫెస్టోలో, ఎన్నికల ప్రణాళికలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము అని ప్రామిస్ చేస్తే, ఇదే అంటే వీళ్ళకి అసలు ఏమాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేని ఈ రాజకీయ పార్టీ ఉంది కదా, ఏంటది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వాళ్ళు 20 లక్షల ఉద్యోగాలు పెడతాట. 20 లక్షలు నిన్న కూడా అన్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, 3.5 లక్షల ఉద్యోగాలు తీసేసాడు అని చెప్తున్నాడు. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వటానికి అందులో ఇప్పుడు దాదాపుగా ఈ 9.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రావటం అంటే అందులో దాదాపుగా 90% ఇండస్ట్రీస్ గ్రౌండ్ కాబోతున్నాయి. 90% ఇండస్ట్రీస్ గ్రౌండ్ కాబోతున్నాయి అంటే దాదాపుగా 7-8 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేసినట్టే. ఇందాక డివిఎస్ గారు చెప్పినట్టు కాగ్నిజెంట్ కానీ లేకపోతే మీకు ఉద్యోగాలంటే ఇవి ఐటీ ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, డేటా అనలిస్టులు, డేటా సైంటిస్టులు, టీసీఎస్కి సంబంధించి ఫిష్ అమ్మేవాళ్ళు, లేకపోతే డెన్ ఇన్ఛార్జ్ ఉద్యోగాలు కాదు. ఇవి అవి సాఫ్ట్వేర్ సైడ్.
ఇప్పుడు గ్రీన్ హైడ్రోజను లేకపోతే పోర్ట్లు డెవలప్మెంటు వీటి వల్ల ఏమవుతుంది అంటే మొత్తం అదర్ స్కిల్డ్ వీళ్ళందరూ ఎంప్లాయీస్ వచ్చేస్తారు. మొత్తం అందరికీ నువ్వు ఏదైనా సరే నువ్వు చదువుకొని ఉంటే ఎక్విప్డ్గా ఉంటే నీకు ఉద్యోగం జాబ్ గ్యారంటీ అనేది ఇప్పుడు వస్తున్న స్లోగన్ అన్నమాట. అందుకని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మొత్తం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నది ఏంటి అంటే ఈ చంద్రబాబు నాయుడు అది ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కానీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు తీసుకురావటం అంటే మామూలు ఇదిలో కాదు. ఆయన నాకు చంద్రబాబు నాయుడు దావోస్ వెళ్ళినప్పుడు అక్కడ ఈ వాల్మార్ట్ లాంటి గ్రూపులు వాళ్ళు వచ్చి కాంటాక్ట్ చేసి మేము మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి రమ్మంటారా అని అడిగితే మీరు మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి రావద్దు, మీరేం చేస్తారంటే మీకు కావాల్సిన అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, హార్టికల్చర్ ప్రోడక్ట్స్ అవి ఏంటో మాకు చెప్పండి, మేము వాటిని ఆర్గానిక్ మేనర్లో మీకు ఏ స్టాండర్డ్లో కావాలంటే ఆ స్టాండర్డ్లో పండించి మేము ఆ వస్తువులు మీకు ఇస్తాము, ఆ ఆర్డర్లు మాకు ఇవ్వండి, మేమే ప్రాసెసింగ్ చేసి మీకు ఇస్తాం. అంటే వాల్మార్ట్ ఇవన్నీ కన్జ్యూమబుల్స్ రీటైల్ ఇది కదా స్టోర్స్ చైన్లు. అంటే ఇక్కడ వ్యాపారం చేయడానికి వద్దు, నేను నా రైతులు పండించిన పంటని మీకు ఇస్తా, మీరు అమ్మి పెట్టి మా రైతులకు డబ్బులు ఇవ్వండి అని అడిగాడు చంద్రబాబు నాయుడు. వెళ్ళి దావోస్ వెళ్ళి చేసిన అగ్రిమెంట్లు ఇట్లా ఉన్నాయి. అంటే రైతులకి ఉపాధి, నెక్స్ట్ ఇక్కడ ప్రాసెసింగ్ యూనిట్లు ఇక్కడ నెలకొల్పితే యువతకి ఉపాధి. ఇప్పుడు ఇవాళ ఈరోజు ఈ పెట్టుబడుల సదస్సు పెట్టుబడుల సదస్సులో లూలు గ్రూప్ ఆయన ఇదే చెప్పాడు, నేను ఇక్కడ చాలా హార్టికల్చర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఫుడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, వాటిని నేను ప్రాసెస్ చేసి నేను పంపిస్తాను అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. అంటే మీరు అర్థం చేసుకోండి, మీరు ఎక్కడైనా సరే పెట్టుబడులు తీసుకురావటమే కాదు, రైతులన్నీ బతికిచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బతికించడం అంటే మామూలుగా గిట్టుబాటు ధర ఇచ్చి బతికించడం కాదు, వాళ్ళ జీవితాలని మెరుగుపరిచే దిశగా చేయబోతూ ఉన్నారు. ఆదాయం పెంచే దిశగా అగ్రికల్చర్ వైపు కొత్త తరాన్ని ఆకర్షించే విధంగా చాలామంది వ్యవసాయదారులు తమ వారసుల్ని వ్యవసాయంలోకి తీసుకురావట్లేదు. అటువంటిది ఈ రోజున ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కనుక విపరీతంగా పెరిగితే రైతులు అంటే మామూలు ఆల్రెడీ ఇప్పటి వరకు ఉన్న రైతులే కాదు, కొత్త తరం రైతులు కూడా వస్తారు. ఫార్మింగ్ కమ్యూనిటీ పెరుగుతుంది. ఆ బేస్ పెంచడానికి చంద్రబాబు నాయుడు వేస్తున్న సీడ్ ఇది. వ్యవసాయ రంగంలో కూడా కొత్త టెక్నాలజీని అవలంబించాలని చెప్పి ఆయన చెప్తుంటే వీళ్ళ వ్యవసాయమే దండగన్నారు ఆయన చెప్పి ఆయన ఇప్పుడు అదే రాజశేఖర రెడ్డి పొలిటికల్గా బతికింది ఈ ఒక్క స్టేట్మెంట్తోనే. చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా అన్నాడు అనే తప్పుడు ప్రచారాన్ని చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి తన రాజకీయ మనుగడని కాపాడుకున్నాడు. తన రాజకీయ మనుగడని కొనసాగించింది కేవలం ఈ ఒక్క అబద్ధం చెప్పే. అంటే ఈ మురికి వ్యాఖ్యలకి ఆద్యుడు రాజశేఖర రెడ్డి అనమాట. మురికి వ్యాఖ్యలు అని ఇప్పుడు అంటున్నాం. ఈ మురికి వ్యాఖ్యలకి పేటెంట్ ఆయన దగ్గర నుంచే బిగినైంది. అబద్ధాలు అప్పటి నుంచే బిగిన్ అయ్యాయి రాజకీయాల్లో. ఇప్పటి వరకు మనం రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల గురించి మాట్లాడుకున్నాం. అంతే రాష్ట్ర అభివృద్ధి కూడా ముఖ్యమే సార్. ముఖ్యంగా అమరావతి నిర్మాణం, పోలవరం నిర్మాణం, వీటి కోసం కూడా చంద్రబాబు గారు పడుతున్నటువంటి తపన మనం చూస్తూనే ఉన్నాం. కానీ వాటిని అడ్డుకునేందుకు కూడా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. సో మరి రాష్ట్రానికి రాజధాని నిర్మాణం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మరి అది ఏ విధంగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుందంటారు? మనకి లిక్కర్ కుంభకోణం ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు దానిలో నుంచి ముందు ఎలా బయటపడాలి, అరెస్టులను ఎలా తప్పించుకోవాలి, అరెస్ట్ అయ్యి జైళ్ళలోకి వెళ్ళినటువంటి వాళ్ళకి వసతులు ఎలా కల్పించాలి, వాళ్ళకి కూలర్ ఇవ్వాలా లేకపోతే పరుపు ఇవ్వాలా, దిండ్లు ఇవ్వాలా. ఇక్కడ బిట్స్ అనే దానికి భూములు కేటాయించారు. ఇక్కడ అమరావతిలో భూములు కేటాయించి బిట్స్ ఇక్కడికి వస్తుంది. వాళ్ళు ఏమన్నారు, అసలు దేశంలోనే ఫస్ట్ AI+ క్యాంపస్ ఇక్కడ పెడుతున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాంపస్ ఇక్కడ పెడుతున్నామని వాళ్ళు ప్రకటిస్తే వెంటనే ఆ బిట్స్ ఆయనకి మెయిల్ పంపారు.
ఆయనకి రీట్వీట్ చేశారు. ఇక్కడ బిట్స్ పెట్టబాకండి. కుమారమంగళం బిల్ల మనసు చెడగొట్టడానికి ప్రయత్నం చేశారు వీళ్ళు. అంటే వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అక్కడ మనం కనపడుతోంది అనమాట. ఒకవైపు ఏమో ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ బిల్డ్ చేయాలని, బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసం ఆయన యుఏఈ మంత్రిని వాళ్ళు పిలిచాడు, మొన్న బిల్ గేట్స్ని పిలిచారు. ఇట్లా వరుస పెట్టి వాళ్ళు అటు దావోస్లో, ఇటు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో క్వాంటమ్ వ్యాలీ ద్వారా, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ బిల్డప్ అవుతుంటే సహించలేకపోతున్నారు. అసలు మామూలుగా గిల కొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్న ఆంధ్రప్రదేశ్లో రియల్ టైం గవర్నెన్స్ ప్రాజెక్టు చూడటానికి మొన్న ఒక 2 నెలల కిందట టోనీ బ్లేయర్ వచ్చాడు, బ్రిటన్ మాజీ ప్రధాని. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం కోరుకుంటున్నాడు, చంద్రబాబు ఏం చేస్తున్నాడు, వీటి మధ్య కంపారిజన్ చేసుకోవాలి. ఇంటింటికి ఐటీ నిపుణుడు కావాలి అన్నది ఎవరు? చంద్రబాబు. అప్పట్లో ఎప్పుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా 9 ఏళ్లలో ఇంటింటికి ఒక ఎంటర్ప్రెన్యూర్ రావాలి అని ఇప్పుడు అంటున్నాడు. అంటే ప్రతి ఇంటిలో కూడా, ప్రతి కుటుంబంలో కూడా అతను ఒక పరిశ్రమ పెట్టుకోవాలి, అతను ఒక కంపెనీ పెట్టుకోవాలి, తనే ఒక 10 మందికి ఉపాధి కల్పించాలి. అంటే జాబ్ సీకర్స్గా కాదు, ఇవాళ జాబ్ క్రియేటర్స్గా యూత్ మారాలని చంద్రబాబు తపన పడుతుంటే ఇంటింటికి ఒక క్రిమినల్ తయారు కావాలి. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. దానికి గంజాయి వాడతారా, డ్రగ్స్ వాడతారా, వాళ్ళ బలహీనతలను ఏ విధంగా మాట్లాడతారు? వాడతారా? ఫోన్ వాడండి, ఫోన్ గన్నులాగా వాడండి. మొన్న యూత్ వింగ్తో సమావేశమై చెప్పారు కదా ఆయన. డెన్ ఇన్ఛార్జీలుగా పెట్టడము, లేకపోతే వాళ్లతో ఈ లిక్కర్ మాఫియా దందా నిర్వహించటం, అక్రమ వసూళ్ళకి వాళ్ళని ఉపయోగించటం. ఎంతమంది అమ్మా! అంటే హవాలా నెట్వర్క్ బిల్డప్ చేయటం కోసం యూత్ను వాడుకుంటావా? మనీ లాండరింగ్ కోసం నువ్వు యూత్ను వాడతావా? ఇప్పుడు చంద్రబాబు ఇవాళ హెవెన్ ఆఫ్ ఆపర్చునిటీస్గా ఆంధ్రప్రదేశ్ని మారుస్తున్నాడు, హెవెన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్గా ఆంధ్రప్రదేశ్. జగన్మోహన్ రెడ్డి హెవెన్ ఆఫ్ క్రిమినల్సా? నేరస్తుల స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్ మార్చింది జగన్మోహన్ రెడ్డి. ప్రజల్లో చర్చ ఏది? ఎవరు బిల్డ్ చేస్తున్నారు, ఎవరు డెస్ట్రాయ్ చేస్తున్నారు? ఇద్దరు మన కళ్ళ ముందే ఉన్నారు. కానీ జరుగుతున్నటువంటి అభివృద్ధి స్కాముల వల్ల కూడా ప్రజల దృష్టికి వెళ్ళట్లేదు సార్. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో, వస్తున్నటువంటి పెట్టుబడులు, ఇవన్నీ వీటన్నింటిని కూడా ఈ జరుగుతున్న స్కామ్లు అరెస్ట్లే డామినేట్ చేస్తున్నాయని చెప్పాలి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సంక్షేమ పథకాలు ఇవ్వలేదు, దాన్ని డైవర్ట్ చేసేందుకు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని చెప్పి ఆయన ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు డైవర్ట్ చేస్తున్నారు? ఒకవైపు ఏమో క్వాంటమ్ వ్యాలీ, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ. ఆయన వచ్చాడు ప్రధాని మోడీ, 1,50,000 కోట్లతో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్కి అక్కడ శంకుస్థాపన చేశాడు. 1,00,000 కోట్లతో ఇక్కడ అమరావతిలో పనులకి శంకుస్థాపన చేశాడు. మొత్తం అన్ని చోట్ల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అక్కడేమో డిఫెన్స్ హబ్, ఏది ఏరో డిఫెన్స్ హబ్గా రాయలసీమ, మరి కర్నూలు, కడప, అక్కడ లేపాక్షి, మడకసిర హబ్. ఇవాళ ఏంటి? రక్షణ పరిశోధన సంస్థలు అక్కడికి వస్తున్నాయి రాయలసీమలో. అన్ని చోట్ల నీకు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. యువత పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళ ఎంప్లాయ్మెంటు. మరోవైపు మెగా డిఎస్సి వచ్చింది, ఒక 16,000 మంది ఉపాధ్యాయులను నియమిస్తున్నారు. అంటే ఐటీ కంపెనీలు 91 కంపెనీలు వస్తున్నాయి. ఏంటి? 1,00,000 కోట్లతో 1,00,000 మందికి ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ఇవాళ ఐటీ కంపెనీలు ఇక్కడికి తీసుకురావాలని వాళ్ళు ప్రతి దాంట్లో, మొన్న ఎలక్ట్రానిక్స్ పాలసీ ఒకటి ఇచ్చారు 4.0, 4 లక్షల మందికి ఉపాధి కల్పించాలంటూ. నువ్వేమో లిక్కర్ పాలసీ అంటావు. ఏం చేసావు? లిక్కర్ పాలసీ ప్రభుత్వమే మద్యం అమ్ముతుందంట. ఏ రాష్ట్రంలోనూ ఉందా దేశంలో? ప్రభుత్వమే కిడ్నాపులు చేస్తుందా? ప్రభుత్వ అధికారులే భూ కబ్జాలకు పాల్పడతారా? ప్రభుత్వమే ఇవాళ మద్యం అమ్ముతోంది కాబట్టి ఇందులో అవినీతి ఎక్కడా అంటాడు జగన్మోహన్ రెడ్డి. అంటే అదే అవినీతి. అవినీతిని ప్రభుత్వమయం చేసావు, ప్రభుత్వాన్ని అవినీతిలో ముంచావు. మద్యం ద్వారా చాలా ఆదాయం వస్తుంది, ఇది ప్రైవేటు వ్యక్తులకు ఇస్తుంటారు చంద్రబాబు, వాళ్ళకి ఎందుకు పోవాలి, ఇది ప్రభుత్వానికి రావాలని చెప్పి మేము ప్రభుత్వం ద్వారా ఈ విధానం అమలు చేస్తామని చెప్పి ఆయన అంటున్నారు. దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. అంటే చంద్రబాబు హయాంలో 92 ఎకరాలు మద్యం వ్యాపారం ఎవడు కొనలా హైదరాబాద్లో. ఎవరు కొన్నారు? ఇప్పుడు
అసలు ఇంకొక ఈ ఆర్గ్యుమెంట్ చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, మొన్న కూడా చెప్పాడు, నువ్వు మద్యం షాపులు పెట్టావు, మద్యం షాపులు పెట్టి నీ మనుషుల్ని అక్కడ ఎందుకు పెట్టావు, ఒక్కొక్క షాపుకి 2 పెట్టావు, నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీస్ని పెట్టాలి కదా నువ్వు అక్కడ. 1,00,000 మందిని పెట్టాడు 50,000 షాపుల్లో. నేను ఈ వాదన నేను కూడా విన్నాను కాబట్టి నేను సమాధానం చెప్తున్నా. నువ్వు మద్యం షాపులు గవర్నమెంట్ నడిపిస్తున్నది అన్నావు. గవర్నమెంట్ మద్యం షాపులు నడిపించాలి అన్న పాలసీ తీసుకున్నప్పుడు మద్యం షాపుల్లో అకౌంటెంటు మేనేజర్ని అధికారికంగా నువ్వు టెస్టులు అవన్నీ పెట్టి అర్హత ప్రకారం గవర్నమెంటు జీతం ఇచ్చి వాళ్ళని రిక్రూట్ చేసావా జగన్మోహన్ రెడ్డి? ఎందుకు చేయలే? నీ ప్రైవేట్ ఆర్మీని ఎందుకు పెట్టావు? ఈ రోజున వచ్చి మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర నుంచి ప్రతివాడు ఇదే, గవర్నమెంట్ మద్యం అమ్మితే సజ్జల రామకృష్ణారెడ్డి అదే చెప్పాడు. ఆ 1,00,000 మందిని నియమించే ఏజెన్సీ కూడా ఎవరిదో తెలుసా? పెద్దిరెడ్డిదే. ఇది కుంభకోణం. మిథున్ రెడ్డి ఏజెన్సీ ఒకటి పెట్టి అవుట్ సోర్సింగ్ రిక్రూట్ చేసుకొని పెట్టుకున్నాడు మనుషుల్ని. మద్యం షాపుల దగ్గర టీచర్స్ పంపిస్తే తప్పంటారు కానీ మరి మద్యం షాపులో గవర్నమెంట్ ఉద్యోగులను ఎట్లా నియమిస్తారని? నువ్వు గవర్నమెంట్ టేకప్ చేసింది అని చెప్పినప్పుడు నువ్వేం చేయాలంటే రిక్రూట్మెంట్ సిస్టమ్ పెట్టి నువ్వు అందరినీ రిక్రూట్ చేసుకో. ఆ పోస్టులు అనౌన్స్ చేయి. ఆ పోస్టులు అనౌన్స్ చేసి పోస్టులు తగిన వాళ్ళు అప్లై చేసుకుంటారు. క్యాషియరు మేనేజరు పెట్టు. టీచర్లని అందుకు కాదు కదా, టీచర్లను ఎందుకు నియమించావు? విద్యా బోధనకు నియమించావు, స్కూల్లో పని అన్నావు, వాళ్ళని తీసుకెళ్ళి నువ్వు మద్యం షాపుల దగ్గర ఎలా పెడతావు? నువ్వు నోటిఫికేషన్ ఇవ్వు, ఇన్ని షాపులు ఉన్నాయి నా రాష్ట్రంలో, ఇన్ని పోస్టులు ఉన్నాయి, దీని జీతం ఇంత అని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చి ఆథరైజ్డ్గా గవర్నమెంట్ ద్వారా నువ్వు అపాయింట్ చేసుంటే. గవర్నమెంట్ షాపులు నడిపింది అంటున్నాడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి. శుద్ధ తప్పు. గవర్నమెంట్ పేరుతోటి ప్రైవేట్ వాడు నడిపాడు, ఆ ప్రైవేట్ వాడే ఈ కుంభకోణం చేశాడు, జగన్మోహన్ రెడ్డికి డబ్బులు పంపించాడు. ఇది ఆర్గ్యుమెంటు, ఇది లాజిక్, ఇది సిట్ దర్యాప్తులో తేలిన నిజం. అంతేగాని నువ్వు గవర్నమెంట్ అమ్మితే కుంభకోణం ఎట్లవుతుంది అని పెద్ద అమాయకంగా ఒక్కొక్కడు ఆస్కార్ లెవెల్ నటన. గవర్నమెంట్ ఐపీఎస్ కిడ్నాప్ చేశారు. కాదంబరి జత్వానీని కిడ్నాప్ చేసింది ఎవరు? ఐపీఎస్లు కాదా, పోలీసులు కాదా? అంటే గవర్నమెంట్ నీ చెప్పు చేతల్లో ఉంచుకొని గవర్నమెంట్తో చేయించావు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఒక సిఎస్గా పనిచేసిన ఆయన మేనల్లుడు, ఆయన కొడుకు 100 ఎకరాలు కబ్జా చేశారు. ఆయన ఏంటి మరి? ప్రభుత్వ ఉన్నతాధికారి. అంటే నీ హయాంలో అధికారులను కూడా అవినీతి కుంభకోణాల్లో భాగస్వాముల్ని చేసి వీళ్ళంతా ప్రభుత్వ అధికారులు వీళ్ళు అక్రమాలకు పాల్పడతారా అంటే మరి జైలుకి వెళ్ళింది ఎవరు? జైలుకి వెళ్ళింది వాళ్ళే కదా.